అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచాడు. పిలిచి విదురుడితో సంప్రదిస్తున్నాడు. ఏ విషయమైనా విదురుణ్ణి అడుగుతాడు. విదురుడు చెప్పిన ఏ విషయమైనా వింటాడు. కానీ ఆచరించడం మాత్రం ఉండదు. దానివలన ఏమిటి ప్రయోజనం ఉంటుంది? ఆ విదురుడితో అంటాడు, నువ్వు శుక్రాచార్యుల వారితో సమానమైనటువంటి ప్రజ్ఞాపాఠవములు కలిగినటువంటి వాడివి, ధర్మం ఎంతో తెలుసున్నవాడివి, విశేషించి కౌరవుల యందు పాండవుల యందు కూడా సమానమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడివి. కాబట్టి నేను అడుగుతున్నాను, ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినటువంటి పాండవులు తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు. అంటే ఒక ఊహ, ఏదో భయం. ఒకవేళ వాళ్ళు కానీ యుద్ధానికి వస్తారా, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఎవడు చేస్తాడు అని చెప్పి వదిలిపెట్టేస్తారా మధ్యలో? ఎక్కడో ఏదో మనసులో చిన్న పీకులాట. దాని నుంచి తప్పించుకోవడం కోసం, మనశ్శాంతి పొందడం కోసం విదురుణ్ణి అడిగాడు. విదురుణ్ణి అడిగితే విదురుడు అన్నాడు, పాండవులు ఎంత తేజోమూర్తులో నీకు తెలియనటువంటి విషయం కాదు. వాళ్ళు సాక్షాత్తుగా దేవతాంశ సంభూతులు. వాళ్ళు తలుచుకున్న నాడు యుద్ధంలో తప్పకుండా నీ పుత్రుల్ని జయించి సామ్రాజ్యాన్ని తిరిగి పొందగలిగినటువంటి వాళ్ళు. అటువంటి పాండవులను అధర్మ మార్గంలో, మాయాజూదంలో శకుని ప్రయోగించి రాజ్యాన్నంతటినీ కబళించావు. అది ఒక అపరాధం. కొడుకుకి దురాలోచన వచ్చినా తండ్రిగా నియంత్రించవలసినటువంటి కర్తవ్యం నీ మీద ఉన్నది. కానీ అటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడంలో నువ్వు విఫలమయ్యావు. దాని చేత నీ కొడుకు తన ఇచ్చ వచ్చినట్లుగా ప్రవర్తించాడు. అక్కడితో అయిపోలేదు. దుశ్శాసనుణ్ణి పంపించి అంతటి గొప్ప పతివ్రత రాజసూయాగం చేసి అవబృధ స్నానం చేసి పవిత్ర జలాలతో కొప్పుముడి వేసుకున్నటువంటి ద్రౌపదీదేవి యొక్క జుట్టు పట్టి సభలోకి రప్పించావు. దీని చేత ఎంత ప్రమాదకరమైనటువంటి పని చేయించావు. పెద్దవాడివి ఉండి కూడా నీ పెద్ద కుమారుడైనటువంటి దుర్యోధనుడు పుట్టినప్పుడే నీకు దుశ్శకునములు కనపడ్డాయి. అప్పుడే నువ్వు ఆ కొడుకును పరిత్యజించాలి. కానీ పుత్రవ్యామోహంతో దిగ్గిరుంచుకున్నావు. కానీ వాడిప్పుడు చేయవలసినటువంటి పనులన్నిటినీ విస్మరించి దురాలోచనతో కూడుకున్నవాడై అసూయాగ్రస్తమైన హృదయంతో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కూడా మాయామార్గంలో కబళించి వాళ్ళని అరణ్యవాసానికి పంపించాడు. దీనికి ప్రతికృతి ఒక్కటే. నువ్వు వెంటనే ధర్మరాజుకి కబురు చెయ్యి. ధర్మరాజు చేసినటువంటి దోషాన్ని మనసులో పెట్టుకునేటటువంటి వాడు కాడు. వెనక్కి పిలిపించి ధర్మరాజుకి పట్టాభిషేకం చెయ్యి. అఖండ భూమండలాన్ని ధర్మరాజు పరిపాలిస్తాడు. దాని చేత నీకు కీర్తి కలుగుతుంది. ఏ దుశ్శాసనుడు ద్రౌపదీదేవి పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడో దుశ్శాసనుని చేత ద్రౌపదీదేవికి క్షమాపణ చెప్పించు. దాని చేత చేసిన దోషం ఉపశమిస్తుంది. ఈ రెండిటినీ నువ్వు చెయ్యి అన్నాడు. అంటే వెంటనే దుర్యోధనుడు అన్నాడు, నీకు ఎప్పుడూ కూడా పాండవుల యందు పక్షపాతం, నా కుమారుల యందు ద్వేషభావం. నా కుమారులు వృద్ధిలోకి రావడాన్ని నువ్వు ఓర్చలేవు. ఇది ఇంతకుముందు దుర్యోధనుడు అన్నాడు. అప్పుడు ఊరుకున్నాడు. తన కర్తవ్యంగా హితాన్నే ఉపదేశం చేశాడు విదురుడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నా కొడుకులు వృద్ధిలోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. ఎంతసేపు పాండురాజపుత్రులే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళలా వాళ్లే వృద్ధిలోకి రావాలన్నట్లుగా మాట్లాడుతూ ఉంటావు. ఇది ఆమోదయోగ్యం కాదు. ఎంత కాదన్నా నా శరీరము నుంచి ఉద్భవించినటువంటి వాడు దుర్యోధనుడు, తనూభవుడు అని కదా అంటారు. అటువంటి కొడుకుని ఏ తండ్రి మాత్రం దూరం చేయగలడు? నువ్వు ఇటువంటి దారుణమైన ఆలోచనలన్నీ నాకు చెప్తున్నావే, ఇవి సాధ్యమయ్యేటటువంటి విషయాలేనా? నీలాంటి వాడిని దగ్గర ఉంచుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఆ మాట అనడమే తర్వాయి. విదురుడు ఒక్క మాట మాట్లాడలేదు. మనోవేగం కలిగినటువంటి అశ్వాలు పూంచిన రథాన్నో అశ్వాన్నో ఎక్కి పాండవులు అరణ్యవాసం చేస్తూ ఏ కామ్యక వనంలో ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. దుర్యోధనుడు ఎలా మాట్లాడినా సహించాడు. అది
అతని స్వభావం, నాకు కర్తవ్యం ఉంది, నేను హితాన్ని ఉపదేశం చెయ్యాలి అని ఉపదేశం చేశాడు. కానీ ధృతరాష్ట్రుడు వెళ్ళిపోమన్న తర్వాత మాత్రం ఇక ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఉత్తర క్షణం వెళ్ళిపోయాడు. కనీసం ఇంటికి వెళ్ళాడు అని కూడా భారతంలో లేదు. వెంటనే రాజ్యాన్ని విడిచిపెట్టి అడవిలో ఉన్నటువంటి పాండవుల్ని కలుసుకోవడం కోసం కామ్యక వనానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చింది తేడా అంటే, విదురుడు నిరంతరం ధర్మ పరిపాలన చేస్తాడు. ఆయన రాజ్యమునందు ఒక మంత్రి, ప్రధానమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మహారాజే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమ్మంటే రాజాజ్ఞని ఔదలదాల్చడం ధర్మం. అందుకే ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు, గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అది ఆయన యొక్క ధర్మనిష్టకి పరాకాష్ఠ. పదవి కోసం వెంపర్లాడడం, ఏదో అవతలవాడికి ముఖప్రీతి కొరకు మాట్లాడి మనం ఎలా అయినా రాజ్యంలో ఈ పదవిని ఇలా నిలబెట్టుకుని ఇక్కడే ఉందాం, అటువంటి దిగజారుడుతనం విదురుడి దగ్గర ఉండడు. ఏది రాని ఏది పోని ఆయనకి కావలసింది మాత్రం ధర్మం అంతే. ఆ ధర్మాచరణమునందు సంతోషం తప్ప ఏదో పదవిని అంటిపెట్టుకుని ఉండడంలో సంతోషం విదురుడికి ఉండదు. రామచంద్రమూర్తి రామాయణంలో ధర్మాచరణం చేత నిరంతరము ఎలా సంతృప్తిని పొందుతూ ఉంటాడో, విదురుడు కూడా నిరంతరము ధర్మాచరణ యందు తృప్తి పొందుతూ ఉంటాడు. దానిలో వైక్లభ్యం రానివ్వడు. అందుకే రాజాజ్ఞని ఔదల దాల్చి వెంటనే అరణ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కొంతకాలం అక్కడ ఉండగలిగాడు. అది కూడా ఏదో నెలలు కాదు. అసలు విదురుణ్ణి విడిచిపెట్టి ధృతరాష్ట్రుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేకపోయినా ఈయన మాత్రం కామ్యక వనానికి చేరుకున్నాడు. చేరుకుని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు గారికి అనుమానం వచ్చి, ఇదేమిటి విదురుడు ఇక్కడ కూడా వస్తున్నాడు, ఒకవేళ మళ్ళీ జూదానికి రమ్మంటాడా ఏమి అని. మళ్ళీ జూదానికి రమ్మడానికి ఏముందని రమ్మంటాడు ఇంకా ఓడించడానికి అని అప్పుడు అనుమానం వచ్చింది. కాదు కాదు, అర్జునుడి గాంధీవం ఒకటి ఉంది కదూ, భీమసేనుడి గదాదండం ఉంది కదూ, ఆయుధములను మళ్ళీ లాక్కోవడం కోసం మళ్ళీ మాయాజూదానికి పిలుస్తున్నారన్నమాట. ఏది ఏమైపోని ఈసారి మాత్రం నేను జూద క్రీడకు వెళ్ళను అని మనసులో అనుకుని, కానీ విదురుడి వంటి పెద్దవాడు వచ్చి రమ్మని అంటే కాదు అనడం అంత తేలిక? అది ధర్మం అవుతుందా? ఈ క్లిష్ట అయినటువంటి స్థితి నుంచి నేను ఎలా గట్టున పడాలి అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా విదురుడు వచ్చాడు. ధర్మరాజు గారితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు నన్ను పిలిచి పాండవులు తర్వాత ఏం చేస్తారు అని అడిగాడు. నేను చెయ్యవలసినటువంటి హితవాక్యాన్ని చెప్పాను. కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. నన్ను ఉత్తర క్షణం రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అందుకని నేను అరణ్యంలో ఉన్నటువంటి మీ దగ్గరికి వచ్చేశాను అని చెప్తూ ఒక మాట అన్నాడు. కార్యగతుల తెరగు కలరూపు చెప్పిన అధికమతులు దాని ఆదరింతురు, అల్పకార్య బుద్ధులుగు వారలకు అది విరసకారణంబు విషము పోలే అన్నాడు. ఎప్పుడైనా సరే చెయ్యవలసినటువంటి పని అన్నది ఎవరికి చెప్పాలి అంటే సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి చెప్పాలి. అయ్యా ఇది మీరు చెయ్యవలసినది అని. అది సద్బుద్ధి కలిగిన వాళ్ళకి కర్తవ్యాన్ని చెప్పారనుకోండి. కర్తవ్యము అంటే విహితము, ఏది ఆచరించాలో అది. అది పెద్ద బుద్ధి కలిగిన వాళ్ళకి చెప్పాలి తప్ప అలా కాకుండా పిన్న బుద్ధి కలిగిన వాళ్ళు అంటే బుద్ధిహీనులైనటువంటి వాళ్ళకి చెప్తే అది విరుద్ధ ప్రభావాన్ని అంటే వ్యతిరేక ప్రభావాన్ని చేకూరుస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.